గ్రంథం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్చుకుందాం. నేను గడిచిన వారంలో మీకు ఒక అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చాను ప్రియులారా. ఈ ప్రపంచంలో మూడే మూడు ఆత్మలు పనిచేస్తాయి. పనిచేస్తాయని చెప్పాను. ఒకటి దేవుని ఆత్మ, రెండవది దురాత్మ లేదా దయ్యమాత్మ, మూడవది మనిషి ఆత్మ. ఈ మనిషి ఆత్మ దేవుని ఆత్మతో ఉన్నన్ని దినాలు దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ మనిషి ఆత్మ దయ్యముతో ఏకీభవించిన రోజులు దయ్యం కార్యాలు జరుగుతాయి. అవి ఒక దినంలో ఎన్నిసార్లైనా కావచ్చు, ఎన్ని సమయాలలో కావచ్చు. సమయము కాలం అనేది లేదు ప్రియులారా. మన మనసు దేని మీదనైతే ఫోకస్ చేస్తామో అదే కార్యం మన జీవితంలో జరుగుతుంది ప్రియులారా. మనం దేని మీదనైతే ఫోకస్ చేయమో అది జరగదు ప్రియులారా. నేను నిజంగా నిన్నటి దినం నా వ్యక్తిగతమైన సాక్ష్యం ఏంటంటే, నా మనసు కంప్లీట్ గా దేవుని మీద మాత్రమే ఫోకస్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదు నాకు అవసరం లేని విషయం అది. కానీ నేను ఎప్పుడైతే ప్రభు మీద ఆదుకొని నా ఆత్మని దేవుని ఆత్మతో ఏకీభవించానో దేవుడు నాకు జయమిచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంతే. మనం ఎప్పుడైతే సమస్య మీద మన మనసు పెడతామో, మనకున్న రోగం మీద మన మనసు పెడతాము, మనకున్నటువంటి కష్టం మీద మన మనసు పెడతామో మనకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గదండి. అందుకనే మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. మన ఆత్మ దురాత్మతో అనగా లోక సంబంధమైన లౌకిక సంబంధమైన మనిషి జ్ఞానమును బట్టి మనం ఆధారపడితే అవన్నీ కూడా చీకటి సంబంధమైన కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యంలో ఉంది. లాస్ట్ వీక్ లో నేను ఈ మూడు ఆత్మల గురించి మీకు ఇంట్రడక్షన్ చేశాను. అంతకంటే ముందు మన బాడీలో ఉన్నటువంటి మూడు భాగాలలో ఒక భాగమైనటువంటి ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము అంటే మనసు. ఆ మనసు గురించి ఇంచుమించుగా 2 మాసాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు లోపల కనిపించేటువంటి మనకు కనబడేది ఆత్మ ఉందండి. ఈ ఆత్మ 3 ఆత్మలు ఉంటాయి. మనం చూడలేనటువంటి 3 ఆత్మలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మని మనం చూడలేదు, అలాగే దురాత్మను కూడా మనం చూడలేదు, మనిషి ఆత్మను కూడా మనం చూడలేదండి. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, మనిషి ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. అలాగే మనిషి ఆత్మ ఈ లోకముతో లేదా చీకటి ఆత్మలతో ఏకీభవించినప్పుడు చీకటి కార్యాలు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మొట్టమొదట నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకునేదంటే మనిషి ఆత్మ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి ఆత్మను గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ప్రియులారా. అయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం తెలిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. అఖిలకు మైక్ ఇయ్యండమ్మా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బైబిల్ గ్రంథం తెలుద్దాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చదువు. మైక్ దగ్గర పెట్టుకోవాలి, చదువు. మళ్ళీ చదవమ్మా, అందరికి వినపడాలి. దగ్గర పెట్టుకోండి. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మనిషి ఆత్మల గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకుంటుండగా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడండి, నాతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మాట్లాడి మీరు మహిమ పొందువాలి. ప్రతి ఆటంకాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. పరిశుద్ధుని యొక్క రక్తం ఈ స్థలమంతా విడుదల చేస్తూ వాక్యం అనే ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందువని, వినగల చెవులు, గ్రహించ
మనసు మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ హిస్టరీ నేను కొంత చెప్తాను ప్రియులారా. నిజంగా బైబిల్ ప్రకారంగా మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం. బైబిల్ కాలర్స్ ఆ సిస్టమ్ అంతా సెట్ చేసి ఆదికాండం మొట్టమొదట పెట్టారు. కానీ బైబిల్ దేవుని యొక్క వాక్యము లేదా దేవుని స్వరము ద్వారా రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం మాత్రమే ప్రియులారా. అయితే యోబు గ్రంథము మొట్టమొదట పెట్టకుండా మధ్యలో పెట్టారు. అందుకని మొట్టమొదట యోబు గ్రంథం నేను చదివించాను ప్రియులారా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో అద్భుతమైన మర్మాన్ని మనం చూస్తున్నాం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును అనే మాట రాయబడింది ప్రియులారా. ఈ వాక్యాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది ఏంటంటే మనిషి అని పిలువబడుతున్న ప్రతి మనిషిలో శరీరము మనిషి ఖచ్చితంగా ఉంటుంది. ఆ మనిషిలో ఏముందంట? ఆత్మ ఉంది అని బైబిల్లో రాసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ప్రేమల అమ్మ చర్చిలో ఉన్నానమ్మా. లేదమ్మా ప్రేమ ఉంది. సరే సార్ నేను చర్చిలో ఉన్నాను. పని చేస్తాను. ఇక్కడికి వచ్చిందమ్మా నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి రావాలి కానీ సాయంత్రం ఇంట్లో గుడికి రావాలి. ఎంత విచారం. చాలా మంది ఉన్నారు. నేను కష్టపడిన వాళ్ళందరూ వస్తే ఈ హాజరు అయిపోదు. ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నడిపించేది దేవుడు మాత్రమే కదా. నేను నమ్ముతున్నాను ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు మనుషులను కూడా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా నేను కష్టపడి కన్న కుటుంబాలు దాదాపుగా 15 కుటుంబాలు ఉన్నాయి. 15-16 కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ వారం ఒక 2 కుటుంబాలు వస్తే వచ్చే వారం 2 కుటుంబాలు రాదు అని వాళ్ళు అనుకున్నారేమో. మీరు ఈ వారం రండి, నెక్స్ట్ వీక్ మేము వస్తాం అని అంటారు. నిజంగా రెగ్యులర్ గా వస్తున్నటువంటి కుటుంబాలు సవిత, అలాగే రోజారామని కుటుంబం. గట్టిగా తప్పలు పెడతాం. హల్లెలూయా. వయసు చూడండి. వినాయక నగర్ నుంచి బస్ ఎక్కి తను ప్రయాసపడి దూరం వస్తుంది. అమ్మని బట్టి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఒక విషయం నేర్చుకోవాలి ప్రియులారా. నా జీవితంలో నేను వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్తున్నా. క్రైస్తవుడు ఒక్క ఆదివారం మిస్ కావద్దండి. ఒక్క ఆదివారం కూడా నా జీవితంలో కృపనిచ్చినాడు. ఇది మా డాడీ చనిపోయిన రోజు కూడా నేను చర్చికి వెళ్ళానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. ఖచ్చితంగా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మందిరంలో కనబడాలి మనం. అది దేవుడు పెట్టిన క్రమం. ఈ క్రమాలన్నీ పాటించకుండా దేవుడు మమ్మల్ని దీవించాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి బైబిల్ చెప్పిన ప్రకారంగా ఎవరు చేసినా సరే వాళ్ళు దీవించబడతారు ఖచ్చితంగా. దేవునికి మహిమ. హల్లెలూయా. సరే మనం మళ్ళీ టాపిక్ లో పెద్దాం. నరులలో ఒక ఆత్మ ఉన్నది అని యోబు ఆనాటి కాలంలో యోబు గ్రంథం ద్వారా మనకు ఒక అద్భుతమైన మాట ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియుల. అయితే 3 విషయాలు చెప్తాను ప్రియుల. నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది అన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. నరుని అంటే మనందరిలో ఆత్మ ఒకటి. ఇది పరిశుద్ధాత్మ కాదు, లేదా దేవుని ఆత్మ కాదు, కేవలం మనిషి ఆత్మ మాత్రమేనండి. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు కాదు, దేవుని ఆత్మ కాదు, కేవలం మనిషి ఆత్మ మాత్రమే అని బైబిల్లో రాయబడుతుంది. అయితే బైబిల్లో ఒక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈ లోకంలో దేవుడు ప్రతిదాన్ని సృష్టించాడు. ఇది కలుగును గాక, ఇది కలుగును గాక, ఇది కలుగును గాక, ఇది కలుగును గాక అనగానే నోటి ద్వారా అది జరిగినట్టుగా బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. కానీ మనిషిని మాత్రమే మనిషి కలుగును గాక అని అనలేదండి దేవుడు. అనగలడు, మరి అనగలడు ఆయన. కానీ ఎందుకు అనలేదు అని అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చదివినటువంటి మాట సర్వశక్తుడకు దేవుని ఊపిరి
చేయించున్నది అని మాట రాయబడుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఒకళ్ళ మంచి కలుగురు కాక అంటే మనం కూడా జంతువులాగా చెట్లలాగా మాట్లాడకుండా ఇలా ఇలా ఊగే వాళ్ళమని నేను అనుకుంటున్నాను, అంతే కదా. కానీ మనిషిలో దేవుడు వివేచన కలుగజేశాడు. మనిషిలో దేవుడు మంచి చెడులను గుర్తించే వివేచన కలుగజేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. అందుకనే దేవుడు నరుణ్ణి ఎలా తయారు చేశాడు అని బైబిల్లో మనం చూస్తే, మీరందరూ చాలా సీనియర్ వ్యక్తులు నాకు తెలిసి, దేవుడు మానవుని తయారు చేశాడు కదా. మానవుని తయారు చేశాడంటే ఎట్లా తయారు చేశాడంటే ఏం చెప్తారు చెప్పండి? మల్లేష్ తప్ప చెప్పాలి. మల్లేష్ పాస్టర్ ఎదుగుతున్నాడు కాబట్టి మల్లేష్ చెప్తాడు. మీరు మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు? నేను చెప్పాను కదా, మనుషులందరినీ దేవుడు సృష్టించిన సృష్టి అంతా తన నోటి ద్వారా చేశాడు. కలుగురు గాక కలుగురు గాక కలుగురు గాక అంటే జరిగింది. ఒక సెకండ్, అంతే, సెకండ్ కూడా కాదు, కలుగురు గాక అంటే అయిపోయాడు. అంత గొప్ప శక్తివంతుడైన దేవుడు మనిషిని తయారు చేశాడు. ఈ సృష్టి అంతా తను తయారు చేసిన తర్వాత మానవుని తయారు చేశాడు ప్రియులారా. మానవుని ఎలా తయారు చేశాడో బైబిల్లో రాయబడుతుంది. ప్రతిదానికి బైబిల్ మాత్రమే ఆధారం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. ఇది ప్రతి క్రైస్తవునికి గుర్తుండాల్సినటువంటి వాక్యం, ప్రతి క్రైస్తవునికి గుర్తుండాల్సినటువంటి మాట. నేల మట్టితో దేవుడు ఏం చేశాడట? నరుణ్ణి నిర్మించాడట ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏం చేశాడు? డిజైన్ చేసేసాడు, తయారు చేసేసాడు. అందుకని ఒక దైవస్థులు కూడా పాట రాశాడు ప్రియులారా. ఆ పాట నాకు ఇష్టం. ఎప్పుడు పుట్టినదినమైనా కానీ ఆ పాట నేను పాడుతూ ఉంటాను ప్రియులారా. దేవునికి మహిమ. హల్లెలూయా. మట్టిని తీసి బొమ్మగా చేసి జీవాయువును ఊదినవాడా, మట్టిని తీసి బొమ్మగా చేసి జీవాయువును ఊదినవాడా, ఆదుకోయినా దేవా ఆనందైనా, ఆదుకోయినా దేవా ఆనందైనా, అందరిలో పరిశుద్ధంగా మనుషులే గురికారుమా, అందరిలో పరిశుద్ధంగా మనుషులే గురికారుమా, ఆదుకోయినా దేవా ఆనందైనా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మానవుల్ని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడని రాయబడింది? మట్టిని తీశాడు. మట్టిని తీసి మానవుని యొక్క ముక్కు, నోరు, చెవులు అవి దేవుని అన్న ఆలోచన ఉంది కాబట్టి మొట్టమొదట శరీరాన్ని డిజైన్ చేశాడు దేవుడు. మీరు సముద్రము ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తే ఆ ఇసుక రేవుల మీద మంచి మంచి ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఆ ఇసుకలో డిజైన్ చేస్తుంటారు. కొన్ని బొమ్మలు వేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన బొమ్మలు వేస్తూ ఉంటారు. అలాగా దేవుని యెహోవా ఈ సృష్టి అంతా తయారు చేసిన తర్వాత దేవునికి ఒక ఆలోచన వచ్చేసింది, ఒక మానవుని కూడా చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ముందుగా మానవుని డిజైన్ చేశాడట. తల, అలాగే పైనుంచి కింది భాగం వరకు అన్ని భాగాలన్నీ తయారు చేసిన తర్వాత దేవుని వాక్యంలో రాయబడింది ప్రియుడా, నరుని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటది, ఇక్కడ కూడా రంధ్రం ఉన్నది, ఒకవేళ చెవులో ఉండొచ్చు కదా దేవుడు? చెప్పండి,
చెవులో కూడా రంధ్రాలు ఉంటాయి, మనిషికి 9 రంధ్రాలు ఉంటాయి కదండి. ఎందులోకెళ్ళైనా దేవుడు తన యొక్క ఊపిరిని ఊదొచ్చు కదండి, కానీ అలా ఊదలేదండి. దేవుడు నాసికా రంధ్రం అంటే ముక్కులో నుంచి తన ఆత్మని, తన ఊపిరిని ఊదాడు అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు ఊదాడో చెప్తాను. 20 నిమిషాలు గట్టిగా ముక్కు మూయండి, మీకు మీరుగానైనా మూసుకోండి. ఎంతమంది బలవంతులైనా సరే, ఎంతమంది ఆరోగ్యవంతులైనా సరే కదండి, ఏమైపోతారు? ఊపిరాడక సస్తారు, ఊపిరాడక చచ్చిపోతారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని ఎంత అద్భుతంగా మనం చూడగలమంటే, బైబిల్లో చాలా మాటలు రాయబడినాయి ప్రియులారా నరుని ఊపిరి గురించి. సరే, ఆ టాపిక్ మనకు రాబోయే వారంలో వస్తుంది, నేను అది చెప్తాను. ఈరోజు జస్ట్ మానవుని యొక్క ఆత్మను గురించి నేను ఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదట మనిషిలో మనిషి ఆత్మ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం కనబడుతున్నటువంటి మనిషి శరీరం వేరు, కనబడినటువంటి నీవు వేరు. నీవు రెండు, అందుకే 2 మనస్తత్వాలు ఉంటాయి మనకి. పైన ఒక రకంగా ఉంటాం, లోపల ఒక రకంగా ఉంటాం. దేవుడు పై రూపాన్ని చూడడు, నీ అంతరంగ స్వభావాన్ని చూసి నీకు జడ్జిమెంట్ ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను ఏది చేయాలన్నా నీ అంతరంగ స్వభావాన్ని బట్టి మాత్రమే అది చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట దేవుడు మానవుని తయారు చేశాడని, మానవుని తయారు చేసి శరీరాన్ని తయారు చేసి ఆ శరీరంలోనికి తన ఆత్మను ఊదాడు, తన ఊపిరిని ఊదాడంటే తన ఆత్మని అందులోకి ఊదినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన ఊపిరి ఆ యొక్క బొమ్మలోకి వెళ్ళిందో ఆ వెంటనే ఏం జరిగిందంట? నరుడు జీవాత్మ ఆయను. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవమ్మ వాక్యాన్ని 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జీవిస్తున్నాం, మనం చెల్లిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు పెట్టినటువంటి ఊపిరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఊపిరి నీవిచ్చిన కృపదానమే నన్నిలలో కాపాడే కాపరినివే. ఈ ఊపిరి నీవిచ్చిన కృపదానమే పౌలు భక్తుడు ఒక మంచి సాక్ష్యం చెప్తాడండి. నీ కృపను బట్టి మేము చెల్లిస్తున్నాం, నీ కృపను బట్టి మేము నడుస్తున్నాం, నీ కృపను బట్టి మేము మాట్లాడుతున్నాం, నీ కృపను బట్టి మేము ఉనికి కలిగి ఉన్నాము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా, నరునిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎలా తయారైంది? దేవుడు తయారు చేశాడు. దేవుడు శరీరాన్ని తయారు చేసి నాసిక రంధ్రములలో తన జీవ ఆయువును ఊదగా, దేవుడు ఊపిరి ఊదగా నరుని యొక్క ఊపిరి ఈరోజు దేవుని ఊపిరితో జతకల్చబడుతున్నది దేవుని వాక్యంలో రాయబడింది. దేవి నామానికి మహిమ. అయితే ఈ రోజు ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్పాలనుకుంటాను ప్రియులారా. మొట్టమొదట యోబు చాలా గొప్ప ధనవంతుడు, మీకు తెలుసు. అన్ని కోల్పోయి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు ఆయన. దాని తర్వాత బైబిల్లో చాలా గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను దేవుని వాక్యాన్ని మరొక్కసారి గుర్తు చేయడానికి తను సామెతలు రాశాడు. అనేక సామెతలలో ఒక అద్భుతమైన మాట రాశాడండి. ఆ మాటను మనం ఒకసారి చదువుతాం ప్రియులారా. సామెతల గ్రంథం
20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అది అనే మాట రాయబడి ఉంటుంది. అది అంటే ఏది? దేవుని యొక్క ఆత్మ కాదండి, మనిషి ఆత్మ మాత్రమే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. ఆ దీపము మనకు తెలియకుండానే మన లోపల ఆత్మ దీపం వెలుగుతా ఉందని దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు, నా దీపమును వెలిగించువాడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదండి నేను పాడాలనుకున్న పాట. మనము ఈ పాట పాడతాం కదండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆరిపోయిన వెలుగు దీపం, ఆరిపోయిన వెలుగు దీపం అనే పాట పాడతాం కదండి. ఆరిపోయిన వెలుగు దీపం, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలా ఎన్నో పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ. నేను ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నేను కూడా చెప్పానండి, నరులలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎలా తయారైంది? దేవుని యొక్క దేవుడి డిజైన్ చేసి ఊదాడు ఆయన. తన ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మ ఏంటి అని సాల్మన్ చెప్పాడు ప్రియులారా. ఇప్పుడు మన శరీరానికి కన్ను దీపం కదండి. కన్ను లేకపోతే మనుషులందరినీ ఏమంటాం మనము? ఏమంటాము? గుడ్డివాడు అంటారు. గుడ్డివాడు ఆ త్రోవ దాటుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఆయన ఎవరైనా పట్టుకుంటారా? ఆయన వెంబడి ఎవరైనా పట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. అంటే మనకు మన దేహంలో కన్ను ఎలాగైతే ఉందో, మన ఆత్మలో, ఆత్మల గురించి బైబిల్లో సాల్మన్ చెప్పాడు ప్రియులారా. నీ కన్ను వెలగాలంటే, మంచి చెడులు అన్ని గ్రహించాలంటే నీలో ఉన్నటువంటి ఆత్మ దీపం, నీలో ఉన్నటువంటి ఆత్మ ఏమని బైబిల్లో రాయబడింది? దీపము అని రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే మూడవ విషయం చెప్తాను. ఈ ఆత్మ ఇచ్చినటువంటి దేవుడు. ఈ ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు. ఈ ఆత్మ శరీరంలో నుంచి ఒకరోజు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి సమయాల్లోనే మనిషిని మరణము అని పిలుస్తాం. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకుంటాడు. యోబు అందుకే అన్నాడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము ఒకరోజు ఏం జరుగుతుందని బైబిల్లో రాసిందంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. త్వరగా చదవాలమ్మా. ప్రసంగి గ్రంథం సామెతలు అయిపోగానే ఉంటుందమ్మా.
నువ్వు అక్కడ ఇక్కడ తిరిగినట్టు అందుకే చూడలేదు. వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుట మరలా పోవును. చదువు మళ్ళీ చదువు అందరికి పెట్టాడు. 6 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ ఆత్మ దయచేసిన దేవుని ఎదుట మరలా పోవును. చూడండి విచిత్రమైన మాట, అదే సాల్మోన్ రాశాడు. ఆ ఆత్మ ఏ దేవుడైతే ఇచ్చాడో మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంట? ఆయన దగ్గరికి చేరుతుందని బైబిల్లో రాసిందండి. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ ఇప్పుడు వాక్యాలు చదువు బయట పెట్టుకో గట్టిగా. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. హల్లెలూయా. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఆత్మ ఎక్కడికి పోతుందంట? ఎక్కడికి పోతుందండి? దేవుని దగ్గరికి పోతుందని బైబిల్లో రాయబడింది. సరే మీ ఆత్మలు పోతారా లేదా నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా రాసింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తారంట? దేవుని దగ్గరికి వెళ్తారంట. ఒక దైవసేవకుడు పాట రాశాడు పిల్లరా, మన ఆత్మ రెండు స్థలాలకు వెళ్తారండి. దేవుని దగ్గరికి వెళ్తారు, అది వాస్తవమే. దేవుని స్వాధీనంలోకి వెళ్తారు, అది వాస్తవమే ప్రియుల. వెళ్ళిన తర్వాత దేవుడు రెండు మార్గాలు పెట్టాడు మనందరికి. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఈ రెండింటి దగ్గరికే వెళ్ళాలని. మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాటిని రెండుగా విభజించి ఒకదాన్ని నరకంలోకి పంపించడము, ఒకదాన్ని పరలోకంలోకి పంపించడం దేవుడు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండే రెండు దారులు, రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరొకటి పాతాళం, ఒకటి పరలోకం మరొకటి పాతాళం. ఈ దారి కాలో మానవా, ఈ దారి కాలో మానవా, రెండే రెండు దారులు, రెండే రెండు దారులు. పరలోకం కావా, పాతాళం కావా, పరలోకం కావా, పాతాళం కావా. ఆమేన్ ఆమేన్. క్లియర్గా బైబిల్లో అవన్నీ రాయబడుతున్నాయి. అవి రాబోయే కాలంలో మనం నేర్చుకుంటాం. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మనిషి ఆత్మ గురించిన ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వాలనుకున్నా. మనిషి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రియుల. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు స్థలాలకు వెళ్తుంది ప్రియుల. యేసుక్రీస్తుని నమ్మి ఆయన నమ్మకంగా వెంబడించిన వారంతా పరలోకం వెళ్తారు. యేసుక్రీస్తుని తృణీకరించి వాళ్ళకు సువార్త అందినా, వాళ్ళకు దేవుని యొక్క అందుబాటులోకి వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారని బైబిల్లో రాయబడింది? నరకం వెళ్తారని బైబిల్లో రాయబడింది. సరే, మనం పరలోకం నరకం గురించి నేర్చుకున్నప్పుడు ఆ ప్రస్తావనలు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్తాను బైబిల్లో నుంచి. ఒక ముగ్గురు వ్యక్తులను పరిచయం చేస్తాను ప్రియుల. ఒక ముగ్గురు వ్యక్తులను పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు కొంత వాక్యం చెప్తాం. మనందరికీ తెలిసిన యేసుక్రీస్తు ప్రభు తను శిలువలో చివరి గడియలో తనకు తానుగా చెప్పుకున్న మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే అందరూ అనొచ్చు, అందుకని ఆ మాట రిఫరెన్స్ చెప్పట్లేదు. అందరూ అనొచ్చు, దేవుడు అంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆత్మను అప్పగించుకుంటాడు, ఆత్మను తీసుకుంటాడు, ఆత్మను అప్పగించుకుంటాడు, ఆత్మను తీసుకుంటాడు. అందుకని బైబిల్లో రాయబడింది కదా, నా ఆత్మను నేను అప్పగించుకోగలను, నా ఆత్మను తిరిగి నేను పొందుకోగలనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క మాటను బట్టి దేవునికి
మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రకారంగా ప్రభువైన దేవుడు యేసయ్య చెప్పినటువంటి మాట చివరి భాగంలో, ఆయన శిలువలో చివరి గంటలో చివరి క్షణంలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అనే మాట చెప్తున్నాడు ప్రియులారా. అలాగే బైబిల్లో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 59వ వచనంలో స్టెఫెన్ అనేటువంటి ఒక అద్భుతమైన దైవ సేవకుడు ఉంటాడు. ఆ దైవ సేవకుని సాక్ష్యాన్ని మనం విందాం ప్రియులారా. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొదలుపెట్టించు చదువు. చదువు. ప్రభువును గురించి మొదలుపెట్టించు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చదువు. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, ప్రభుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతన్ని రాళ్లతో కొట్టిరి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు లాగానే స్టెఫెన్ కూడా తన యాతన అనుభవిస్తున్నప్పుడు ఆయన ఆత్మని దేవునికి అప్పగించినాడని బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకొక ఇద్దరు వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను ప్రియుల. మనిషి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రియుల. వెళ్ళడానికి రెండు మార్గాలు. ఒకటి, మన ఆత్మను దేవునికి మనం అప్పగించుకోగలం. చాలా మంది దైవ సేవకులు, అపోస్తులందరూ కూడా అలాగే అప్పగించుకొని చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 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 చాలా మంది వృద్ధాప్యంలో కూడా ప్రభా నా ఆత్మను తీసుకో అని దేవునికి అప్పగించుకుంటారు ప్రియుల. అప్పగించుకొని దేవుని దగ్గరికి వెళ్తారని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఇంకొక అద్భుతమైన వ్యక్తిని నేను పరిచయం చేస్తాను ప్రియుల. యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటారు. యేసుక్రీస్తుని అప్పగించినటువంటి వ్యక్తి పేరు ఏమన్నా తెలుసా మీకు? యూదా. మళ్ళీ చెప్పొద్దు. యూదా. ఏం పేరు? యూదా. యూదాలు శిష్యులు ఇద్దరు ఉన్నారు. మరి యూదాలు శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఇస్కరియోతు యూదా. గట్టిగా చెప్పండి కొట్టాం. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కూడా చనిపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా చనిపోయాడు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. తప్పిపోయినటువంటి సందర్భాలు మన జీవితంలో కనబడతాయి. అయితే ఇస్కరియోతు యూదాకున్న ఆధిక్యతను ముందుగా మనం చూద్దాం ప్రియులారా. నేను ఎందుకు ఈ ప్రజెంటేషన్ మీకు చేయాలనుకుంటున్నానంటే, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ప్రార్థన జీవితం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, వాక్యం ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. అన్ని అనుకూలమైన పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఇచ్చినటువంటి మనము ఆత్మహత్య చేసుకోవడము దేవుని చిత్తం కాదు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని చిత్తం కాదు. కానీ బైబిల్లో యేసుక్రీస్తుతోనే ఉండి, యేసుక్రీస్తులోనే పెరిగి అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేసినటువంటి వ్యక్తి తను ఉరేసుకొని చనిపోయినాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఇది ఎవరికి అప్పగించుకున్నాడు ఆయన ఆత్మని? చెప్పండి. స్టెఫెను డైరెక్ట్ గా దేవునికి అప్పగించుకున్నాడు. స్టెఫెను కంటే ఉన్నతమైన సేవకుడు ఇస్కరియోతు యూదా. అపోస్తలుడు ఆయన. ఆయన గురించి బైబిల్లో రాయబడింది ప్రియులారా. 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి ముందుగా. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం ఒకసారి చదువుదాం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూపలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను.
కనుక వారి భాషలో ఆ పొలము ఆ కెల్దమ అనబడి ఉన్నది. అత్యంతమా అనబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. 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 18వ వచనం మనం చదివితే ప్రియులారా, ఈ యూదా ద్రోహము వలన అనే మాట రాయబడింది ప్రియులారా. ద్రోహము వలన, తను చేసిన పొరపాటు వలన తను ఉరి వేసుకొని చనిపోయినాడని బైబిల్లో రాయబడింది ప్రియులారా. ఇప్పుడు ఈయన తనకు తానుగా తన మరణాన్ని అప్పగించుకున్నాడా? ఎవరైనా తనను చంపారా? చెప్పండి. తనకు తానే. ఆయన గురించి బైబిల్లో రాయబడింది. 25వ వచనం చదవండి ఒకసారి. అందులోనే 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాణిని కనపరచుమనేది. చాలా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంకల్పం ఏంటంటే 12 మంది అపోస్తులు ఉండాలి. 12 మంది ఎందుకు ఉండాలంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తాం. 12 పునాదులు, 12 గుమ్మాలు ఉంటాయి పరలోకానికి. పరలోకంలో 12 పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయి. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయండి. ఆ 12 మంది గురించి బైబిల్లో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ ఈ ఇస్కరియోతు యూదా ద్రోహము చేసినందువలన అని బైబిల్లో రాసిందండి. తనకు తానుగా అది భరించలేక ఉరి వేసుకొని చనిపోయినాడని బైబిల్లో రాసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన కుటుంబాలలో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అప్పులు ఉంటాయి, ఎన్నో రకాల పరిస్థితులను మనం ఎదుర్కోగలుగుతాం. ఎన్నో రకాల పరిస్థితులను మనం ఎదుర్కోగలుగుతాం. కానీ మనము మనలో దేవుడు వినిపిస్తాడన్న విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు, రాకూడదని కూడా నేను అనుకుంటాను, రాకూడదని కూడా నేను అనుకుంటాను ప్రియులారా. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ వస్తున్నాడు. గట్టిగా చెప్పకుండా హల్లెలూయా హల్లెలూయా. దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయ, నేను శ్రమలో కృంగినేయడం చాతకాని వాళ్ళని అందుతానని బైబిల్లో రాసిందని. కాబట్టి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. అది నేను చెప్పాలనుకున్నాను ప్రియులారా. ఎన్ని సమస్యలు వచ్చినా ఏం చేసుకోవద్దు. కొంతమంది ఈజీగా మింగేస్తారు, పోసేసుకుంటారు. 3 మార్గాలు ఉన్నాయి వాళ్ళకి. పడిపోతారు, 2 కింద పడతారు, ఉరేసుకుంటారు, నీళ్ళలో దుక్కుతారు, కిరోసిన్ పోసుకొని నిప్పండించుకుంటారు. అవునా కదా? ఇలా బలవంతంగా మన ఆత్మను దేవునికి అప్పగించుకోవడం దేవుని చిత్తం కాదని, దేవుని చిత్తం కానే కాదని మీ అందరికీ ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను ప్రియులారా. అలాంటి భయంకరమైన మరణాలు చేసుకున్నటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారని ఎంతమందికి తెలుసు? సంసోను గురించి చూడండి. సంసోను కూడా తన చావును బలవంతంగా కోరుకున్నాడు. చివరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభు ఒక్క అవకాశం ఇయ్యి నాకు, నా శత్రువులందరినీ నేను చంపేసి నేను కూడా చచ్చిపోతానంటాడు. ఆయనకు ఆయనే తన నోటితో ఒప్పుకుంటాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఈ బాధలు భరించలేక చచ్చిపోతే బాగుంది. నన్ను దేవుడు తీసుకుంటలేడు, నన్ను దేవుడు తీసుకుంటలేడు. దేవుడు తీసుకోడండి. దేవుడు ఉండడానికే పెట్టాడు ఇక్కడ. దేవుడు ఉండడానికే పెట్టాడు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడకూడదు. మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫైనల్ ఏం చేస్తారండి? మనుషులు ఏమైనా సమస్యలు ఏం చేస్తారు? 2 దెబ్బలు కొడతారు. అంతకంటే మీరు లేరు కదా, ఆ దెబ్బలు చచ్చిపోతారు. 2 మాటలు తింటారు, ఉంచుతారు కావాలంటే. యెషుప్రభునే ఉంచారు రోడ్లో పట్టుకొని కదా. యెరూషలేము వీధుల్లో ఆయనపై ఉమ్మి వేశారని బైబిల్లో రాసింటాడు, అపహాసం చేశారని బైబిల్లో రాసింది. అంతకంటే
కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇష్కరియోతు యూదాలాగా అలాగే సంసోనులాగా చనిపోదు. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడితే దేవుడు గొప్ప దీవెన ఇస్తాడని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువు. మనం ఆత్మ గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మలో మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళ్తుంది. ఒకటి దేవుని సన్నిధిలోకి లేదా దురాత్మ పాతాళ లోకం వెళ్తుంది అని బైబిల్లో మనం చదివాం. కాబట్టి ఇప్పుడు మన ఆత్మ గురించి ధ్యానంలో ఇంకొక అద్భుతమైన ఘట్టాన్ని మనం నేర్చుకుందాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గట్టిగా చెప్పలు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు ఒక అద్భుతమైన పాట రాశాడు. పౌలు ఆ మాట కూడా చెప్పాడు ప్రియులారా. యేసు గొర్రె పిల్లను నేను బతుకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోతున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోతున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను బతుకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను బతుకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దినదినము ఈ భూలోకంలో మనం బ్రతికినన్ని దినాలు ఏవో తెలియని శోధనలు వస్తాయి, ఏవో తెలియని కష్టాలు వస్తాయి, ఏవో తెలియని నష్టాలు వస్తాయి. వాటన్నిటిని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా, నీ బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ కూడా నీ అంతరంగ పురుషుడు అంటే నీ ఆత్మ, మనిషి ఆత్మ గురించి బైబిల్ రాయబడింది ప్రియులారా. నీ అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతున్నాడట? నూతన పరచబడుతున్నాడని బైబిల్లో రాసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్ని పరిస్థితులలో ఉన్నా, కృంగిన సమయాలలో దేవుడు లేవనెత్తి దేవుడు మన దేవుడు, కష్టకాలాలలో ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు మన దేవుడు. మన ఆత్మకు వివేచన ఉన్నది. బైబిల్లో ఇంతకు మనం చదివాం ప్రియులారా. మన ఆత్మలో ఏముంది? వివేచన ఉంది ప్రియులారా. ఆ వివేచనను బట్టి మనము నిర్ణయాలు తీసుకోవాలి. ఆ వివేచనను బట్టి మనం మాట్లాడాలి. ఆ వివేచనను బట్టి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి పౌలు ద్వారా పత్రికలో హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే నీ బాహ్య పురుషుడు కృషించి పోకాడు అని బైబిల్లో రాసిందని, కానీ నీ అంతరంగ పురుషుడట దినదినము నూతన పరచబడతాడని బైబిల్లో రాసింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కుటుంబంలో 3 జరగాలి. ఏమేమి జరగాలి చెప్పండి? నేను ఎప్పుడు చెప్తుంటాను. ఏమి జరగాలి? ఒకటి ఏం జరగాలి? వ్యక్తిగతమైన ప్రార్థన. ఉల్టా పెట్టద్దు. మనం ముందు బేసిక్ థింగ్స్ పెట్టుకోవాలి. వ్యక్తిగతమైన ప్రార్థన, తర్వాత ఏం కావాలి? కుటుంబ ప్రార్థన, తర్వాత ఏం కావాలి? సంఘ ప్రార్థన కావాలి. యథార్థంగా చెప్పండి, ఈ 3 ఏం జరుగుతున్నాయి చెప్పండి. నన్ను దేవుడు దీవిస్తలేడు, నన్ను దేవుడు దీవిస్తలేడు, నా కష్టాలు పోతలేవు, నా రోగాలు పోతలేవు, నా ఇబ్బందులు పోతలేవు, నా శ్రమలు పోతలేవు అని మనం ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను సేవకులుగా, ప్రతి వారం
కూడిక పెట్టుకోకుండా పర్వాలేదు. నెలకు ఒక్కసారి చెప్తున్నాను నేను, నెలకు ఒక్కసారి ఖచ్చితంగా ఇంట్లో కూడిక పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలని చెప్పాను తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థన దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు మాట్లాడతాడు. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనలో మనం జయించలేనివి, గ్రహించలేనివి కుటుంబ ప్రార్థనలో గ్రహిస్తాము, జయిస్తాము. ఇక్కడ కూడా జరిగినటువంటిది, ఇప్పుడు ఆ పాప ఉంది, ఆ బాబుకు నిన్న రాత్రి ప్రార్థన చేశాం. మేము చర్చికి తీసుకురమ్మన్నాం. వ్యక్తిగతంగా మనం జయించలేంది, కుటుంబంగా జయించలేంది, సంఘముగా ఖచ్చితంగా జయిస్తామని బైబిల్లో రాసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో మలాకీలో రాయబడింది ప్రియులారా, ఇది చేసి నన్ను శోధించండి అని అంటాడు బైబిల్. చేయకుండా శోధిస్తే ఉపయోగం లేదండి. నేను చెప్పిన 3 ముఖ్యమైనవి చేయండి. ఆ 3 కూడా మన శరీరానికి సాదృశ్యమేనండి. మనసు, ప్రాణము, ఆత్మకు సాదృశ్యం. శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు సాదృశ్యమేనండి. దేవుడు అంత అద్భుతంగా డిజైన్ చేశాడు, అంత అద్భుతంగా వాక్యం కూడా రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా తీర్మానం తీసుకోండి, ప్రతి నెల ఖచ్చితంగా మా ఇంట్లో కూడిక జరగాలి. మేము ఖచ్చితంగా భార్యాభర్తలను పిల్లలకు కలిసి ఇంత ప్రార్థన చేస్తాం. వెంటనే అనొచ్చు, మా భర్త 10 గంటలకు వస్తాడు సార్, బాగా నిద్ర పెట్టే టైంకి వస్తాడు. రానియండి, తప్పుగా అనుకోవద్దు. సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు కదా. 1 గంట వరకు మంచి సినిమా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? భర్త చలిసిపోయినా పడుతున్నాడంటే మెల్లగా పెట్టు, నీకు వినపడకుండా, నీకు అస్సలే వినపడకుండా పెట్టు, సైలెంట్గా పెట్టు. అట్లా చేస్తుంటే శిలువలో పెట్టుకొని అది పెట్టు. ఎంత విచారం! అలాగా పక్కొండలకు ఇష్టం కాకుండా, ఎవరికి ఇష్టం కాకుండా శిలువలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా సినిమాలు చూస్తున్నారు. దానికి సమయం ఉంది నీకు. కానీ భార్యాభర్తల గురించి ఒకరికొకరు సమర్పించుకొని ప్రార్థన చేద్దామన్న ఆలోచన మాత్రం లేదండి. ఖచ్చితంగా చేయాలి. ఉదయకాలం చేస్తారా, రాత్రి చేస్తారా నాకు సంబంధం లేదు, మధ్యాహ్నం చేస్తారా నాకు అవసరం లేదు. కానీ భార్యాభర్తలు, పిల్లలు ఉంటే కనుక అందరూ కలిసి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది బైబిల్ పెట్టిన నియమం, దేవుడు చెప్పిన నియమం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని చేస్తాం కానీ చేయమని, అన్ని చేస్తాం కానీ ఇది చేయమని. పాపం సంఘానికి వచ్చారు, చాలా దూరం నుంచి ప్రయాసపడుతుంది ఇక్కడికి వచ్చారు. మీరు ఏం ఆశపడతారు? సంఘానికి వస్తే ఇంకా మీద సంఘం మీద నింద, సేవకుల మీద నింద, ఎక్కడెక్కడో పోతాం మనం, ఎవరెవరితో ప్రార్థన చేయించుకుంటారు, ఏం జరగదు. అందరూ పాస్టర్లే, అంత వాక్యం ఒకటే, ఎవరు చేసినా అదే ప్రార్థన, ఎవరు చేసినా అదే ప్రార్థన ప్రియులారా. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను ప్రియులారా, మనము క్రమంగా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుంటే, ఆ వివేచన మనకుంటే, మనము మన కుటుంబాలు దీవించబడతాయి. మన ద్వారా 10 కుటుంబాలు దీవించబడతాయి, 100 కుటుంబాలు దీవించబడతాయి, 1000 కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు రాయబడినాయి ప్రియులారా. ఈ కుటుంబ ప్రార్థనలో మనం వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, వ్యక్తిగతంగా వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఒక దగ్గర నుంచి మిస్ అయినా ఇంకో దగ్గర మనకు దేవుడు కృప చూపిస్తాడు. ఒక దగ్గర ఒక నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. కాబట్టి అవకాశం మనం ఇవ్వండి, ఎక్కడ మనం ఆశీర్వదించబడతాం చెప్పండి. కాబట్టి దయచేసి పౌలు ఆ పత్రిక రాస్తున్నాడు ప్రియులారా, ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. యేసయ్య చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఖచ్చితంగా భయపడకండి, నేను ఆ శ్రమలన్నింటినీ నేను భరించానని బైబిల్లో రాసి ఉంటుందని. కాబట్టి నేను ఈ రోజు మీకు అందరికీ నేను చెప్తున్నాను ప్రియులారా, పౌలు చెప్తున్నాడు, నా అంతరంగ పురుషుడు, నా బాహ్య పురుషుడు అంటే నా శరీరము కృషించుచున్నప్పటికీ, నా అంతరంగ పురుషుడు అంటే నా ఆత్మ దినము బలపడుతుందని బైబిల్లో రాసింది. ఆత్మ ఎందుకు బలపడాలి? బైబిల్లో రాయబడుతుంది ప్రియులారా, ఆత్మ వర్ధిల్లిన కొలది మనము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉంటామని బైబిల్లో రాసింది. నీ ఆత్మ వర్ధిల్లితే చాలు, నీ ఆత్మ వర్ధిల్లితే చాలు, అన్ని ఆటోమేటిక్ గా అవి వర్ధిల్లుతూనే ఉంటాయి.
ఆత్మ వర్ధిల్లడం అంటే నేను మళ్ళీ చెప్తాను, 3 విషయాలు చెప్తాను. ఎంతమంది బైబిల్ మొత్తం చదివారు? చాలా సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరంలోకి వస్తున్నాం. భక్తులు ఆయన కూడా ఏదో సెలవుకి రావాలని ప్రయాసపడుతున్నాడు, బైబిల్ చదివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విచారం అండి! బైబిల్ రక్షించబడ్డ నెల లోపల బైబిల్ చదవాలండి. సంవత్సరం, అట్లీస్ట్ సంవత్సరం లోపల కంప్లీట్ బైబిల్ చదవాలి. మనం ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకోవడం ముఖ్యం కాదు. ప్రతి సంవత్సరం ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా బైబిల్ కంప్లీట్ చేయాలి. నెలలో బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, 3 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక అయ్యగారు ఎంత గొప్ప దైవ సేవకుడు, 3 రోజుల్లో బైబిల్ మొత్తం చదివేశారు. హల్లెలూయా. ఓన్లీ 3 days కంప్లీట్ బైబిల్ చదివేశారు. కాబట్టి ఆసక్తి ఉండాలి మనకి, పరిశుద్ధ గ్రంథాలు చదవాలి. సరే, దేవునికి వందనాలు. ఇంకొక అద్భుతమైన మాట నేను మీకు చెప్తాను ప్రియులారా. మన ఆత్మ వర్ధిల్లుతా ఉంటుంది ప్రియులారా. మనకు లౌకిక సంబంధంగా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కనబడే అన్ని కనబడ్డా కూడా దేవునికి సన్నిధిలో గడుపుతా ఉంటే నీకు తెలియకుండానే నీ ఆత్మ వర్ధిల్లుతా ఉంటుంది. నీకు తెలియకుండానే నీ ఆత్మ గ్రోత్ అవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొన్నటిసారి మనం చదివినాం, అది మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. కానీ ఈ లోక సంబంధంగా శరీరానికి సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు చెప్తాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 5వ అధ్యాయము 23వ వచనం చదవం. మొదటి తెస్సలోనిక పత్రిక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును తన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. నేను ఎక్కడంటే ఈ మాటలు అందరూ చెప్పండి. నా ఆత్మయు నా ప్రాణమును నా శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను పరిపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కింది వచనం కూడా చదవమ్మా. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఎంత మంచి మాట! దేవుడు చెప్పేస్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. కాబట్టి అలాగు దేవుడు చేయును అంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా చేయాలి. మీ ప్రయత్నం మీరు చేయాలి. మీరేం చేయాలంట? నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము యేసుక్రీస్తు రాకడ వరకు సంపూర్ణముగా ఉండునుగాక, సంపూర్ణంగా కాపాడబడునుగాక అని మన ప్రార్థన విజ్ఞాపన పెట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రతిరోజు మనం ప్రార్థన విజ్ఞాపన పెట్టుకుని ప్రార్థన చేయాలి. నీ ప్రాణం కాపాడబడాలి, నీ ఆత్మ కాపాడబడాలి, నీ యొక్క శరీరం కాపాడబడాలి. అది ఎలా కాపాడబడాలని బైబిల్లో మనం చదివాము. పరిశుద్ధంగా, అలాగే సంపూర్ణంగా ఉండునట్లు మనం కాపాడబడాలని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో అద్భుతమైన మాట రాయబడింది ప్రియులారా. మనం పాటలు పాడతాం, చాలా మందికి తెలియని మార్గం చెప్తున్నాం ప్రియులారా. మనం పాటలు పాడతాం, నోటితో పాడతాం కదండి, నోటితో పాడతామండి. కానీ ఒక దైవ సేవకుడు ఒక పాట రాశాడండి. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో
నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేయునామి ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రభు కింతును నిన్నే ఆశతీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. హల్లెలూయా. మనం చాలా సార్లు పాటలు పాడతాం. ఎలా పాడతాము? పెదవులతో పాడతాం. పెదవులతో పాడే పాట దేవునికి ఇష్టపడదు. అది ఉపయోగపడదు. అన్నిలు కూడా పాడతారు. అన్నిలు కూడా మనకంటే మంచి స్వరాలు కలిగి పాడతారు. నేను ఒక సాక్ష్యం చెప్తాను ప్రియులారా, మిమ్మల్ని బలపరచడానికి. ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక మంచి సింగర్, చనిపోయిన బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక మంచి సింగర్, ఆయన క్రైస్తవుడు కాదు. ఆయనని ఆ మీటింగ్ కు వాళ్ళు ఆహ్వానించారు. ఒక అద్భుతమైన పాట తను పాడాడు. క్రైస్తవ గీతమే, ఐదవ గీతం కాదండి, ఒక క్రైస్తవ గీతం పాడాడు. ఆ గీతం పాడినప్పుడు అందరూ చాలా సంతోషపడ్డారు. ఆనందంగా చేతులు ఇలా అన్నారు, అలా అన్నారు, చాలా సంతోషపడ్డారు. చాలా సంతోషపడ్డారు. చాలా మంది చప్పలు కొట్టారు, కేరింతలు కొట్టారు. చాలా మంది ఆయన స్వరాన్ని బట్టి దేవుని మహిమపరిచారు. అలాగే నాలాంటి గొంతు బాగలేని, పాటలు పాడరాని, స్వరం అంటే ఏందో తెలియని, ఆ ఎత్తు పల్లాలు తెలియనటువంటి ఒక వ్యక్తి ఆ దైవ సేవకుడు ప్రేరేపణించి మన మధ్యలో ఉన్న నిజమే బ్రదర్ పాట పాడతాడని అవకాశం ఇచ్చాడు. నేను కాదని మీకు అర్థం కాదు చెప్తున్నా. అయితే ఆ దైవ సేవకు ఆ బ్రదర్కి కూడా దేవుడు ప్రేరేపణ ఏమిచ్చాడంటే, బాలసుబ్రహ్మణ్యం ఏ పాట అయితే పాడాడు అదే పాట తెచ్చుకున్నాడు. మళ్ళా అదే పాట తెచ్చుకొని మళ్ళా పాడాడు అదే పాట. దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు. గడిగా ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఎంతో మంది అయితే మనకు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో పాడటం అంటే అది పెదవులతో పాడడం వేరు, ఆత్మతో పాడడం వేరు. కాబట్టి మనం ఎప్పుడు పాట పాడినా కూడా మనము దేవుని వాక్యాన్ని బట్టి ఆత్మ ద్వారా, బైబిల్ అందుకే చెప్తా ఉంది ప్రియులారా, నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. ఆత్మ అంటే దేవుని ఆత్మ కాదండి, మన ఆత్మ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మ. సత్యం అంటే దేవుని ఆత్మ లేదా వాక్యం. మన ఆత్మ వాక్యంతో నింపబడి పాడాలి. మన ఆత్మ మన యొక్క శరీరంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం పాడగలగాలి. ఒక వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్ అని చెప్తే గాయపరచబడతాడు ఆయన, ఇబ్బంది పడతాడు ఆయన. కానీ ఆ వ్యక్తికి నువ్వు స్వార్థ చెప్పే పద్ధతి, ఆ వ్యక్తికి నువ్వు రక్షించే పద్ధతి, ఒక పాట ద్వారా ఆ బిడ్డను రక్షించవచ్చు. నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట ద్వారా ఆ బిడ్డ తప్పును చెప్పొచ్చు నువ్వు. బైబిల్ రాయబడింది. రాబోయే కాలంలో మీకు నేను చెప్తాను. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, మన ఆత్మ మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన మనసును మనం ఎలాగైతే స్వాధీనపరచుకుంటామో మన ఆత్మను కూడా మన అదుపులో ఉంచుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు ఆత్మను గురించిన కొన్ని విషయాలు చెప్పాను ప్రియులారా. అయితే ఈ ప్రాణమైన, ఆత్మైన, శరీరమైన ఎవరు మనకి ఇచ్చారు చెప్పండి? మొట్టమొదటి ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? ఊపిరి ద్వారా జీవాత్మను ఉదయాడు. మనం మనుషులం అయిపోయాం. ఆదాము తప్పు వలన మనుషులందరికీ పాపం వచ్చేసింది. ఆ పాపం వలన యేసుక్రీస్తు వచ్చాడు, శిలువ యాగం చేశాడు. శిలువ యాగం చేసి మనలందరినీ మళ్ళా కొన్నాడు. మళ్ళా మనం కొన్నప్పుడు మీరందరికీ మనం ఏం చెప్పుకుంటాం? నేను పలానా కొడుకుని, మా డాడీ, నా భర్త, నా భార్య, మా తల్లి అని చెప్పుకుంటాం. చెప్పడం మంచిదే, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పుకుంటాం చూద్దాం పిల్లలు. మన ఆత్మ కానీ, మన శరీరం కానీ, మన మనస్సు కానీ మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కావాలి.
మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ప్రియులారా. ఇంకో 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, రౌండ్ చేసుకోండి. ఇది మీకు ఎప్పుడు గుర్తుండాల్సిన వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చదవాలి, ఉన్నది పైన చదువు. ఆ పైన చదువు. మీరు మీ సొత్తు కాదని దగ్గర చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆదాయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ దేవుని సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పక్కపట్టలు చెప్పండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహం మీరు కాదు. ఎంత భయంకరంగా ఉంటుందండి ఈ మాట. అసలు మీ శరీరమే మీది కాదు. మీ శరీరమే మీది కాదు. దాన్ని మనం ఎంత ప్రయాసపడుతుంటాం. అద్దం దగ్గరికి పోయి ఏం చేస్తుంటాం చెప్పండి. అసలు ఈ శరీరమే మనది కాదని బైబిల్లో రాసింది. ఎందుకు కాదు అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనము పాప శరీరంలో ఉన్నాం. యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో మళ్ళీ నూతన పరచబడ్డాం కనుక ఇప్పుడు మన స్థితి, మన ఆలోచన ఏంటంటే ఈ దేహము మనది కాదు. ఈ దేహము మనది కాదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీ దేహములు ఒక మంచి పాట పాడతారు కల్వరిలో కదండి. మీ దేహములు అదే దేవుని ఆలయము, విలువ పెట్టి కొనబడినారు. విలువ పెట్టి కొనబడినారు. భక్తుడు రాశాడు, ఈ దేహంలో మీ కావు. యేసయ్య విలువ పెట్టి తన రక్తంలో కాచి చిందించిన రక్తాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. ఇది గుర్తుండాలి మనకి ఎప్పుడు కూడా. ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఎలాగైతే గుర్తుందో, ఇప్పుడు పాప శరీరంలో ఉన్నటువంటి మన శరీరము, మనలో ఉన్నటువంటి ప్రాణము, మన ఆత్మ మనది కాదండి. మనది కాని దాని గురించి మనం ప్రయాసపడుతుంటాం కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ పర్సన్ అది కాదు, ఈ పర్సన్ అది. దీని గురించి ఎవరైనా ప్రయాసపడతారండి? ఒకవేళ ప్రయాసపడితే మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? చెప్పండి, మీ భాషలో చెప్పండి. ఏమంటారు? మంచి తెలుగులో దొంగ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి మరి చెప్పండి? నేను అంటలేదు బైబిల్లో రా. ఇప్పుడు నా మాట చదవము మళ్ళా చదువు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు. తప్పకుండా చెప్పండి, మీరు మీ సొత్తు కాదు. మీ శరీరం మీ సొత్తు కాదు. మీ ప్రాణం మీ సొత్తు కాదు. మీ ఆత్మ మీ సొత్తు కాదు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తమనే విలువ ద్వారా వెల ఇచ్చి
నిన్ను కొన్నాడు. నిన్ను కొన్నాడు. ఇప్పుడు నేను షాప్ లోకి వెళ్ళి సబ్బు తెచ్చుకున్నాను అనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి సబ్బు తీసుకుపోతారండి. చెప్పండి, ఎవరికంటే వాళ్ళకే ఉపయోగపడాలి ఆ సబ్బు, అవునా కదా? ఇప్పుడు మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం అని అనేది ప్రశ్న. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల, మనము దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని యాకోబు ఒక అద్భుతమైన మాట చెప్తాడు ప్రియుల, మీ ఆత్మలకు, మీ ప్రాణాలకు, మీ శరీరాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరమేనాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మళ్ళీ చదవండి. ప్రాణము లేని శరీరమేనాగు మృతము, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఇది మనకు యేసుప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలోనే తెలుసు మనకి, కదా? అందరికీ తెలుసు. క్రియ లేని విశ్వాసము మృతం అంటే ప్రాణం లేని విశ్వాసము, ప్రాణం లేని శరీరము, ప్రార్థన లేని శరీరము చచ్చిపోయినట్టే. కానీ మనం బ్రతుకుతున్నామని పరిగెడుతున్నాం. దేవుని దృష్టిలో మనం చచ్చిపోయిన వాళ్ళని ప్రియులారా. కాబట్టి ఈరోజు బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా, క్రియ లేని విశ్వాసము మృతం. అలాగా ఉండకూడదు. మనం చనిపోయినటువంటి వారంగా ఉండకూడదు ప్రియులారా. మనం జీవం కలిగిన వారిని బైబిల్లో రాయబడింది. మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడిందని బైబిల్లో రాయబడింది ప్రియులారా. కాబట్టి ఈ రోజు నేను మీకు మనిషి ఆత్మ గురించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను ప్రియులారా. ఇప్పుడు మనిషి ఆత్మ మనలోనే ఉంది, మన శరీరంలో ఉంది. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావడానికి మీకు చెప్తాను ప్రియులారా. ఇక్కడ చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారు కనుక బంగారం షాప్కి వెళ్తారు. బంగారం షాప్కి వెళ్తే ఎక్కడ లేవు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందమైన బాక్స్ ఇస్తారు. ఏది కొనుక్కున్నా మంచి బాక్స్ ఇస్తారు కదా. బాక్స్ ని భద్రంగా పెట్టుకొని అందులో ఉన్న బంగారాన్ని పారేసుకుంటారు. ఎవరంటే చేతులు ఇవ్వండి. బంగారం కంటే బాక్స్ అందంగా ఉంటుంది కదా. మంచి మంచి డిజైన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, చూపులకు రమ్యంగా ఉంటుంది. కానీ ఎవరైనా ఆ బంగారం పడేసి ఆ అందంగా ఉన్నదాన్ని పెట్టుకుంటారా? చెప్పండి, ఎవరు పెట్టుకోరండి. అది ఎంత వాస్తవమో వాక్యం లేకుండా లేదా దేవుడు లేకుండా మనలో మనం భద్రపరచుకోవాలని చూడడం వాక్యానుసారం కాదండి. కాబట్టి నేను ప్రతి ఇంటికి నేను చెప్తుంటాను ప్రియులారా, ప్రతి ఆదివారం చర్చికి రండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, కుటుంబంగా ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా చేసుకోండి, సంఘ ప్రార్థనలో ఉండండి అని నేను చెప్తూ ఉంటాను ప్రియులారా. కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితంలో కట్టుకుందాం ప్రియులారా. మనిషి ఆత్మ ఇప్పుడు మీరు చెప్పాలి. వచ్చే వారము మీరందరూ వచ్చి నిలబడి చెప్పాలి ఒక్కొక్క మాట. ఎవరు వదిలిపెట్టలేదు. అర్థమైందా? దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనందరం సృష్టించబడ్డాం. మనలో ఒక ఆత్మ ఉంది. మనలో ఏముంది? ఆత్మను బట్టే మనం వివేచించగలుగుతున్నాం, ఆత్మను బట్టే మనం మాట్లాడుతున్నాం, ఆత్మను బట్టే మనం వెలిగించబడుతున్నాం. కాబట్టి ఆ మనిషి ఆత్మ గురించి అంత ప్రాముఖ్యత బైబిల్లో రాసిందండి. మనిషి ఆత్మకు అంత ప్రాముఖ్యత ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి ఈ రోజైనా మనం ఎవరో గుర్తించుకోవాలి. నీవెవరో నీకు తెలియాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు మా బాటనీ టీచర్ ఒక మాట చెప్పాడు. ఒక ప్రశ్న వేశాడు మా స్టూడెంట్స్ అందరికి, మనిషి అంటే ఏంటి? అప్పుడు నాకు బైబిల్ చెప్తే అప్పుడు చెప్పేటప్పుడు జవాబు లేదు. అర్థమైందా? అంటే సైన్స్ అంతా చెప్పే మాట ఏంటంటే
మనిషి అనగా ఏమి చెప్తారా? మనిషి అనగా జంతువు అని చెప్తారు బాట్ని. జంతు శాస్త్రం, జియాలజీ. మనిషి అనగా జంతువు అని అంటారండి. ఇప్పుడు మేము అందరినీ జంతువులు అన్నాను అనుకోండి, ఎంత ఉంటుంది చెప్పండి? వచ్చేవారు చర్చికి రారు, వచ్చేవారు ఏం రారు, చర్చికి రారు. వస్తారండి? చిన్న గాయపరిచిన పాట నా గురించి చెప్పాడా? అస్సలు రాను చర్చికి, నా గురించి రా, యేసయ్య గురించి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు ఆత్మను అనుగ్రహించిన దేవుడు మళ్ళీ దేవుని దగ్గర తీసుకుంటాడు. దేవుని దగ్గరికి తీసుకోక ముందు ఈ భూలోకంలో జరిగే అద్భుతమైన కార్యాలు, రెండు మార్గాలు ముందు పెట్టాడు దేవుడు. మంచి మార్గం, చెడు మార్గం, శాపము, ఆశీర్వాదం, రెండుని ముందు పెట్టాడు. దేన్ని నువ్వు ఎన్నుకుంటారు నీకు జరుగుతుంది. ఒక మార్గంలో దురాత్ముడు అంటే దయ్యమాత్మ పనిచేస్తుంది, ఒక మార్గంలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్యన మానవుని ఆత్మ పనిచేయాలి. రెండు రకాలుగా ఉంటాం మనం. అప్పుడే దేవుడు 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 అంటాం, అప్పుడే లోకం 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 అంటాం. ఒక భాస్కర్ గారు పాట రాశాడు, సినిమా పాటలు సగము, దేవుని పాటలు సగము, సగం 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 చేరి సగము. సినిమా పాటలు సగము, దేవుని మాటలు సగము, సగం 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 చేరి సగము. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు విచారకరంగా సంగతి ఇలా ఉన్నారు. యేసు ప్రభు తెలుగులో అలా ఉండడం దానికి మనం ఏం చెప్పలేదు. కానీ యేసు ప్రభు తెలిసినటువంటి వాళ్ళం. అందుకని పౌలు సంపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, మీ ప్రాణము, మీ ఆత్మ, మీ జీవము దేవుని దృష్టిలో కాపాడబడాలి, మీరు సంపూర్ణులై ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి మన ఆత్మ ఎదగాలి, మన శరీరం ఎదగాలి, మన మనసు కూడా ఎదగాలి. అయితే అన్నిటికీ ఆపరేట్ చేయగలిగింది మనసు అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఈ మనసు కరెక్ట్ ఉంటే ఆత్మ కరెక్ట్ గా ఉంటది, ఈ ఆత్మ కరెక్ట్ గా ఉంటే ఈ శరీరం కూడా కరెక్ట్ గా ఉంటది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా నీ ఆత్మల గురించిన వివేచన పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని, మీ ఆలోచన, మీ యొక్క అన్ని కూడా మార్పు చెందాలి. ఈ రోజైనా బైబిల్ చదవాలి. ఈ రోజు ఎంతమంది బైబిల్ చదివి వచ్చారు? చేతులు ఇవ్వండి. బైబిల్ చదివి వచ్చారు ముగ్గురు, నలుగురు. బలవంతంగా లేకుండా అంటే చదివినామో లేదా అని యాదకి వస్తలేదు అన్నమాట. విచారం చదవాలి, ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఈ రోజు అద్భుతమైన సన్నివేశం నేను చెప్తాను లేదా. ప్రార్థన లేని వ్యక్తి దేవుని దృష్టిలో శవం. వాస్తవం చెప్తున్నాను లేదా, ప్రార్థన లేని వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? చచ్చిపోయిన శవం లాగానే చూస్తాడు. అన్నిల కంటే దిగజారిన స్థితిలో చూస్తాడు. మనలా వాక్యం చదివిన వాళ్ళకు కూడా అదే, చర్చికి రాని వాళ్ళని కూడా అలాగే చూస్తాడు దేవుడు. చర్చికి రాని వాళ్ళని కూడా అలాగే చూస్తాడు. కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఎందుకంటే మీరు దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలి, అనేకులను ఆశీర్వాదకరంగా మీరు మలచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం విన్నటువంటి మాటలను బట్టి ఆ పరిశుద్ధమైన దేవునికి మహిమ కలగాలని, మీ అందరి ఆత్మీయ జీవితాలు కట్టబడాలని, నీలో ఒక ఆత్మ ఉండాలని, ఈ ఆత్మ నిన్ను నడిపించాలని, దేవుని ఆత్మతో ఏకీభవించాలని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం, అందరం లేచి నిలబడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. అందరం దేవుని సన్నిధిలో అడుగుతాం.
అందరము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఈ రోజు దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. మీరు మీ సొత్తు కాదు, యేసుక్రీస్తు రక్తం అనే విలువ ద్వారా మీరు ఇక్కడ ఉన్నారు. ఈ శరీరం మీకు దేవుడు అనుగ్రహించాడు. మీలో దేవుని ఊపిరి కూలబడ్డది. ఈ శరీరం మీది కాదు, మీ లోపల ఉన్నవి కూడా మీవి కావు, కేవలము ఆయన మాత్రమే ఉచితంగా ఇచ్చినవి అనే వివేచన మనకు ఉండాలి. కాబట్టి దానికి దేవుని మాత్రమే సంతోషపరచాలి. మనం దేవునికి మాత్రమే మెప్పుకలుగా చేయాలి. దేవునికి మాత్రమే సాక్షులంగా ఉండాలి. అలాగా మనం తీర్మానం తీసుకొని ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి వద్దాం. దేవుని రక్తంలో కడగబడ్డ మనమందరము దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఆశ కలిగిన మనము, నాలో ఒక ఆత్మ ఉంది, నేనొక ఆత్మను అని వివేచన కలిగి ఉండాలి. ఈ ఆత్మ దేవుడు ఇచ్చిందని, ఒకనొక దినం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు తీసుకుంటాడని, తీసుకున్న సమయంలో నేను ఈ భూలోకంలో నిష్కలంకుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్య ప్రకారంగా, ప్రార్థనవంతుడిగా, సువార్థికునిగా నేను బ్రతికినప్పుడు, నేను సంపూర్ణునిగా మారినప్పుడు దేవుడు పరలోకంలో నాకు ఉన్నతమైన బహుమానం ఇస్తాడని మనము సిద్ధపరచుకుందాం. మనము ప్రభుని అడుగుకుందాం. దేవాస్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన గడుపుతాం. మన మధ్యలో ఉన్న మల్లేశ్వర ప్రార్థన చేస్తాడు, మన ప్రార్థనలు నడిపిస్తాడు, బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరినీ ఆత్మీయంగా బలపరిచినది కట్టి అయా వాక్యాన్ని మేమందరం జీవించే కుటుంబాలకు దయచేసి తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చూసుకుంటున్నారు. అయా ప్రబంధని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయా ప్రబంధని వారి కుటుంబంలో, వారి జీవితంలో ప్రబంధని అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించుకొని ప్రార్థిస్తున్నాం. అయా ప్రబంధని మీరే తోడుగా నిలబడుతున్నారు. వారి ప్రతి అవసరం తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. అయా మీరే మాకు తోడుగా నిలబడుతున్నారు. మమ్మల్ని రక్షించమని, కాపాడమని, మీకు విభజించమని ఆ యొక్క అడిగి వేడి అందరం కూర్చుందాం. కాంకలు వేసి ప్రభు నామాన్ని మేము వదులుతాం. ఆ కాంకల కొరకు ఒక ప్రత్యేకమైన పాట ఎవరు పాడగలిగినా సరే వచ్చి పాడాలి. కాంకల కొరకు ప్రత్యేకమైన